తప్పు అయినా కానీ ఆమెకు గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నది. ఆమె తప్పు చేయడానికి ఎప్పుడైతే ప్రారంభించబడి ఉన్నదో ఆమె జీవితంలో ప్రియా దేవుని బిడ్డలారా ఏం కోల్పోతుందంటే అప్పుడు వరకు ఉన్నటువంటి విలువైనటువంటి స్థానాన్ని ఏమైంది ఆమె కోల్పోయింది. కోల్పోయిన తర్వాత ఒకరోజు ప్రియా దేవుని బిడ్డలారా ఈ స్త్రీ ఎలాగ ఉంటుందంటే యూదా అంటాడు కదా, ఈమె నాకంటే ఇంకా ఎక్కువైనటువంటి నీతిమంతురాలుగా కనబడినది అని యూదా ఆమె గురించి మంచి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆది కాండము 38వ అధ్యాయము 26 వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. 38వ అధ్యాయము 26 వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. యూదా గుర్తుపట్టి చాలండి. ఈమె నాకంటే ఎక్కువ నీతిమంతురాలు. చూడండి ప్రియా దేవుని బిడ్డ, యూదా ఆమెను గురించి ఒక ప్రత్యేకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆమె తప్పు చేయాలని కాదు, ఆమె తప్పనటువంటి పరిస్థితిలో ఆ యొక్క విషయాన్ని చేయవలసి వచ్చింది. కాబట్టి యూదా అంటాడు కదా ఆమె గురించి సాక్ష్యం ఇస్తూ ఈమె నాకంటే కూడా ప్రియా దేవుని బిడ్డ నీతిమంతురాలని చెప్పి అర్థమైంది. ఈమె నాకంటే కూడా ఎలాంటిది నీతిమంతురాలు. చాలా మందికి ప్రియా దేవుని బిడ్డలారా తప్పు చేయాలని ఎవరు కూడా ఆలోచన ఉండదు. కానీ పరిస్థితులను వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను బట్టి చూసినప్పుడు వారు ఏమవుతారంటే లోకములోనికి మనుషులోనికి దేవునికి దూరమై తమ జీవితాన్ని తాము బ్రతకాలని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే తామారును గనక మనం చూస్తున్నప్పుడు ఆమె వేరుగా వెళ్ళిపోయినా కానీ మరలా ప్రియా దేవుని బిడ్డలారా ఎక్కడికి వచ్చినదంటే యూదా వంశంలోనికి ఆమె రావడము మనం చూస్తూ ఉన్నాం. ఆమె ప్రియా దేవుని బిడ్డలారా నీతిమంతురాలుగా సాక్ష్యము చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి తామారు గురించి ప్రియా దేవుని బిడ్డలారా ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ఎందుకంటే ఈమె తన జీవితంలో ఎన్నడూ కూడా అపవిత్రతకు చోటు ఇవ్వలేదు. ఎన్నడూ కూడా ప్రియా దేవుని బిడ్డలారా అవిధేత కార్యానికి ఎప్పుడు కూడా ఆమె అవకాశము ఇవ్వలేదు. అప్పుడు ప్రియా దేవుని బిడ్డల ఒకసారి ఆమె నిర్ణయం తీసుకుంది. తన యొక్క జీవితమును ఎవరి కోసము ప్రతిష్ఠ చేయబడిందంటే దేవుని కొరకు ఆమె ప్రతిష్ఠతగా జీవించినది. రెండవ స్త్రీని మనం చూద్దాం, రాహాబు. రాహాబు అనేటువంటి ప్రియా దేవుని బిడ్డలారా ఈమె వేశ్య. ఇంకా ఈమె ప్రియా దేవుని బిడ్డలారా వేశ్యగా జీవించింది, వేశ్యగా బ్రతికిందని చెప్పడానికి మనము పదే పదే ఆ విషయం గురించి మాట్లాడకూడదు. కానీ ఆమె ప్రియా దేవుని బిడ్డలారా ఎలాంటి స్త్రీ అంటే మొదట ప్రియా దేవుని బిడ్డ ఒక మంచి విశ్వాసురాలైనటువంటి స్త్రీగా మార్చబడి ఉన్నది. మొదటి జీవితము ఎలాగున్నదంటే ఆమె జీవితంలో ఆమె ప్రియా దేవుని బిడ్డ వేశ్యగా ఉన్నది. రెండోది ఆమె అమీరాలుగా ఉన్నది. ఆమె మూడోది కానానీయురాలు. కానానీయులు అంటే శాపభరితమైనటువంటి వంశం, శపితమైనటువంటి జనాంగం. ఆ జనాంగంలో నుంచి వచ్చినటువంటి స్త్రీయే ఈ రాహాబ్, ప్రియా దేవుని బిడ్డ. ఇంకా నాలుగో విషయం ఏంటంటే ఇశ్రాయేలుకు వీరు బద్ధ శత్రువులు అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలకు వీరు ఎలాంటి వారు? బహు బద్ధ శత్రువులైపోయి ఉన్నారు. కానానీయులకు ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు కూడా ప్రియా దేవుని బిడ్డల సఖ్యత అనేది ఉండదు. ప్రియా దేవుని బిడ్డల నిర్గమాకాండములో చూస్తాం, మోషే ఎర్ర సముద్రము దాటించి ఇశ్రాయేలు ప్రజలు తీసుకొస్తున్నప్పుడు కానానీయులు అక్కడ వ్యతిరేకత చూపించినప్పుడు అక్కడ దేవుడి యొక్క చెయ్యి ఎత్తి కానానీయులకు ఎల్లప్పుడూ ఏముంటుందంటే యుద్ధం ఉంటుందని ప్రకటించారు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ప్రజలను దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిలో నుండి వచ్చినటువంటి రూతును రాహాబుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, మొదటి స్త్రీ తామారు ఆమె తన జీవితాన్ని వేరుగా బ్రతికింది. కానీ ఆమె ఎప్పుడైతే యూదా వంశములో చేర్చబడిందో తన జీవితమును పరిపూర్ణంగా మార్చుకుంది. రాహాబు మొదట వేశ్యగా ఉన్నది, అన్యరాలుగా ఉన్నది.
ఎప్పుడైతే ప్రియా దేవుని బిడ్డలారా యూదా వంశంలోనికి ఎప్పుడైతే చేర్చబడిందో ఆమె జీవితం ఎలాగున్నదంటే మంచి విశ్వాసరాలైనటువంటి స్త్రీగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి గత జీవితాన్ని ఇప్పుడు జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు గత జీవితం మనది ఎలాంటిదో ప్రభువులోనికి వచ్చిన తర్వాత మన జీవితం ఎలాగ మారిందో ఇవ్వగలిగినటువంటి మంచి సాక్ష్యము మనం ఏం చేయాలంటే ఇతరులకు అందించేవారిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ రూతు యొక్క గొప్పతనాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆమె విశ్వాస సంబంధమైనటువంటి క్రియలను కలిగి వెంబడించే విషయంలో ఆమె వెనుక చూపలేనటువంటి స్త్రీగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రభువుని అంగీకరించినటువంటి మన జీవితాల్లో కూడా మనం ఎలాగ బ్రతకాలంటే విశ్వాసమును వెంబడించి విశ్వాసము కలిగినటువంటి వారిగా మనం చూడాలి. గత జీవితాల గురించి పదే పదే మనం మాట్లాడుకోవటం మనం చూస్తూ ఉంటాం. గత జీవిత చరిత్రల గురించి పదే పదే ప్రస్తావించడం చూస్తూ ఉంటాం. కానీ వీరి జీవితాల్లో ఒక గొప్ప మార్పును మనం చూసినప్పుడు ఇంకెన్నడూ కూడా వారి పేర్లు అలాగా పిలువబడలేదు, ఎన్నడూ కూడా వారి పేర్లు అలాగా ప్రస్తావించబడలేదు, ఎన్నడూ కూడా వారి జీవితాలను ప్రియా దేవుని బిడ్డలారు ఇది అనేటువంటి మాట రానికుండా దేవుడు వారి జీవితాలను మార్చివేసి ఉన్నాడు. కాబట్టి ఎందుకో దేవుడు వీరిని ఇంత ప్రత్యేకంగా ఎన్నుకున్నాడంటే నీలో నుంచి ప్రియా దేవుని బిడ్డల దేవుడు ఎరగనటువంటి ప్రజల్లో నుంచి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజల్లో నుంచి మనము ఏం నేర్చుకుంటున్నామంటే రక్షకుడైనటువంటి క్రీస్తు వారిని కూడా ఎన్నుకొని వారికి కూడా ఏం చేస్తున్నాడు, ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి వాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడో స్త్రీ రూతు ప్రియా దేవుని బిడ్డలారా ఈమె ఎలాంటి స్త్రీ అంటే మొదటి నుంచి దైవ భయము కలిగినటువంటి స్త్రీ. లేదా ఈమె మోయాబీరాలు. అదే రూతు గ్రంథము మనం చూసినప్పుడు రూతు గ్రంథములో 1వ అధ్యాయములో నయోమి ఏం చేసిందంటే తన భార్యను 2 కుమారులను తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళింది అక్కడ కాపురము చేయడానికి. అక్కడికి వెళ్ళినప్పుడు 2 కుమారులకు ఏం చేసిందంటే మోయాబు స్త్రీలను ఇచ్చి వివాహము చేసేది. అదే మొదటి స్త్రీ పేరు ఓర్పా, రెండో స్త్రీ పేరు రూతు. మొదటి స్త్రీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రెండో స్త్రీ ఏం చేసిందంటే తన అత్తను ఏం చేసింది, నయోమిని హత్తుకొని జీవించి. కాబట్టి తన అత్తను హత్తుకునేటువంటి జీవించినటువంటి ఈమె పేరు కూడా యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడము చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ప్రియా దేవుని బిడ్డల గొప్ప వంశం వారిని, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని, మంచి ధనము కలిగిన వారిని, అందచందాలు కలిగిన వారిని మనం చూసి ఏం చేస్తాం, వెంటనే ప్రియా దేవుని బిడ్డల మాట్లాడడానికి ఇష్టపడతాం, వెంటనే గౌరవించడానికి ఇష్టపడతాం, వెంటనే వారిని అక్కన చేర్చుకోవడానికి ఇష్టపడతాం. కానీ ఏ విషయంలో కూడా ఎన్నిక లేకపోయినా, ఏ విషయంలో కూడా ప్రియా దేవుని బిడ్డల అర్హత లేకపోయినా, వీరిని గోత్రంలో చేర్చుకోవడానికి వీరికి ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏమీ లేకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడు, రూతును ఎక్కడికి తీసుకున్నాడు, యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనికి చేర్చుకున్నాడు. మనం అనుకుంటాం వీరిని చేర్చుకోవడం అవసరం ఏముంది, ఇలాంటి బ్రతుకు కలిగినటువంటి వారిని చేర్చుకోవలసిన అవసరత దేవునికి ఏమున్నది? అదే ఇలాంటి వారు అవసరమా? ప్రియా దేవుని బిడ్డ ఎవరైనా మందిరానికి వచ్చినప్పుడు వారు ఏదన్నా విషయంలో తప్పిపోతున్నప్పుడు మనం అంటాం ఇలాంటి వారు రావటం అవసరమా, ఇలాంటి వారు వస్తే ఇంకా ఏమవుతుంది, చాలా బాగోదు కదా అని మనం అనుకుంటాం. కానీ వాక్యంలో రాయబడింది, అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ అద్భుతమైనటువంటి మాటను పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము ప్రియా దేవుని బిడ్డలారా 26వ వచనం నుంచి మనం చదువుకుందాం. 26వ వచనం, మిమ్మును పిలిచిన పిలుపు చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ధనులైనను గొప్ప వంశవారైనను అనేకులు పిలబడలేదు. కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు
లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడి యొక్క ఏర్పాట్లో నీవు నేను ఉన్నావు అనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుని యొక్క ఏర్పాట్లో ప్రియా దేవుని బిడ్డలు, గొప్ప వంశపు వారు కూడా ఇక్కడ పిలువబడలేదు. గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు పిలువబడలేదు. గొప్ప వంశం వారు పిలువబడలేదు. అదేవిధంగా బలవంతులైన వారు లేరు. అదే ఎవరున్నారంట? నీచులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, తృణీకరింపబడిన ఉన్నారు, చివరిగా ఎన్నికలైన వారు కూడా ఉన్నారు. అదే ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని అందరినీ సిగ్గుపరచుటకు దేవుడు వీరిని ఏం చేసి ఉన్నాడు? ఎన్నిక చేసి తలగా నిలబెట్టి ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, రూతు మోయాబీ స్త్రీ అయినటువంటి ఈమె ఎలాగ జీవించిందంటే